ఏమి లేనప్పుడు నన్ను దీవించెను. చెప్పండి అందరూ. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను. అస్సలేమి లేనప్పుడు నన్ను ప్రేమించెను. అస్సలేమి లేనప్పుడు నన్ను ప్రేమించెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. చెప్పండి అందరూ. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు ప్రభువే నన్ను నడిపించెను. ఇంతవరకు నా ప్రభువే నన్ను నడిపించెను. అందరం కళ్ళు మూసుకుంటూ, కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు రోజులొచ్చును. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు రోజులొచ్చును. అందరూ చేయి విడచిన చేయి విడువలేదుగా. అందరూ చేయి విడచిన దాటిపోలేదుగా. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. కన్నీరు దుఃఖం మనందరి జీవితాలని ఒక్కసారి తడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో మనం సింగిల్ అయిపోతాం. యాకోబు సింగిల్ అయిపోయాడు. ఒకవైపు పాపపు భారం, సింగిల్ అయిపోయాడు యాకోబు. అన్నయ్యని మోసం చేసి వచ్చాడనే భారం, తండ్రి దగ్గర మోసంతో ఉన్నాననే భారం ఆయనలో ఉన్నది. ఒక్కడే ఒంటరి అయినప్పుడు మన పక్షమున ఉన్నవాడు ఆయనే. అందరూ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంటారు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, టాక్ టు మీ లార్డ్, టాక్ టు మీ లార్డ్. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. కొద్దిసేపు అలాగా మీ వ్యక్తిగతంగా ప్రభుత్వం. లాస్ట్ టైం చెప్పాను, ద డివైన్ టచ్. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? స్పర్శ. ఆ స్పర్శను నీకు ఇస్తాడు. తండ్రిలో ఉన్న స్పర్శ, తల్లిలో ఉన్న స్పర్శ. అందరు అలాగా కళ్ళు మూసుకొని, ఒంటరిగా ఉన్న యాకోబుకు దేవుడే ఆ డివైన్ టచ్ ఇచ్చాడు. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో ఆయనకి ఒక స్పర్శనిచ్చాడు ఆయన. ఆ స్పర్శ మన జీవితంలో కోల్పోయినవన్నీ మరలా ఇస్తాడు. అందరు అలాగే కళ్ళు మూసుకొని, అలాగే కళ్ళు మూసుకొని. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ప్రభా, ఆ డివైన్ టచ్ నాకు కావాలి. ఒకసారి నన్ను తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎలాగైతే ఆయన కౌగిలించుకున్నావో, మార్గము తప్పిన నన్ను కూడా ఒక్కసారి చూడు ప్రభువా, ఒకసారి చూడు. రా ప్రభువా, మా మధ్యలోకి రా. మేము వేచి ఉన్నామయ్యా, వేచి ఉన్నాం.
వేచి ఉన్నాను ప్రభా. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమీ లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను, ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అలాంటి ఒంటరితనాన్ని, కన్నీరు, దుఃఖమును, బాధను, వ్యాధిలో ఉంటూ కష్టంగా అనిపిస్తుందో వాళ్ళు మాత్రం హృదయం ప్రభు వైపుకి తిప్పి దేవుని సన్నిధిలో అలాగా ఆరాధిద్దాం. కొద్దిసేపు ఎవరిని, మీ పక్క వాళ్ళని ఎవరిని మర్చిపోండి. కొద్దిసేపు ప్రభువా, ఒకడిని కొట్టి పడేసేటప్పుడు ఎవరు ఆ వ్యక్తి కోసం పట్టించుకోలేదు, కానీ నువ్వే దగ్గరికి వెళ్ళి ఆయన్ని తాకావు. ఈరోజు మమ్మల్ని కూడా ఒంటరిగా వదిలిపెట్టేటప్పుడు ఈ లోకమంతా మాకు దూరంగా ఉన్న వేళలో మాకు దగ్గరగా నడిచి వచ్చే దేవుడు నువ్వే ప్రభువా. ఒకసారి నీ స్పర్శ కోసం మేమందరం చేతులెత్తుతున్నాం. చర్చిలో ఉన్న వాళ్ళందరం, చేతులెత్తగలిగిన వాళ్ళందరూ చేతులెత్తి పరలోకపు స్పర్శ కావాలని ప్రార్థించాం. పరలోకపు ఆశీర్వాదం కావాలని ప్రార్థించాం. హుబాష్ ఇస్తిరద్యస్య హుబమష్ ఇస్యహాద్యస్య. నీ పరిశుద్ధ పాదములను మోపి మా మధ్యకు రమ్మయ్యా. నీ పరిశుద్ధ పాదములను మోపి మా చెంతకు రావయ్యా. యేసయ్యా, నీ సంకల్పమే అది నా పైన నీకున్న అనురాగమే. యేసయ్యా, నీ సంకల్పమే అది నా పైన నీకున్న అనురాగమే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. అందరూ ఆరాధన, ఆరాధనా, 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 ఆరాధనా. అందరూ ఒకే స్వరముతో ఆరాధనా. Lord, we lift up your ఆరాధనా, 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 ఆరాధనా. నీ కృపయే చాలు నాకు, నీ కృపయే చాలు నాకు, నీ కృపయే, నీ కృపయే చాలు నాకు, చాలు నాకు, నీ కృపయే చాలు నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. We need the divine touch. ఆ స్పర్శ కావాలి ప్రభువా. అందరూ కొట్టి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా వదిలేస్తే మేమేమైపోతాం? మేము నమ్ముతున్నాం, దాటిపోడు మా దేవుడు. అయ్యా,
బాగా దెబ్బలు తగిలి ఉన్నాం, బాగా. ఎవరైనా చిన్న సహాయం వస్తుందేమో అని చూస్తున్నట్లు చూస్తున్నాం. సింగిల్గా ఉన్నాం. We need your power. We need your power. Oh, ashes. దేవుడు దాటిపోడండి. ఆయన నిన్ను క్రాస్ మనల్ని క్రాస్ అవడు. ఆయన మన దగ్గరే ఉంటాడు. నిజంగా ప్రభా నేను చూడాలని ఉంది. నన్ను కొట్టినందుకు నేను బాధపడట్లేదు, కానీ నువ్వు వస్తావనే ఆశతో ఉన్నాం ప్రభా. నిన్ను చూస్తాననే ఆశతో ఉన్నాం ప్రభా. మాకెన్ని కొట్టినా పర్వాలేదు, ఆ కొట్టిన తర్వాత మేము నమ్ముతున్నా మై గాడ్ విల్ కమ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. నా కోసం ఆయన శ్రద్ధ చూపించేవాడు. ఆయన ప్రభా నేను కొట్టబడి ఉన్నా నిజమే, యెరూషలేము నుంచి యెరికో వైపు వచ్చాను నిజమే, పూర్తిగా పాడైపోయింది నిజమే, నా దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నారు నిజమే. కానీ ఈరోజు నేను ఒక్కటి పడుగుతున్నాను. అందరూ అలాగా చేతులెత్తి నేను ఒకటి అనుకుంటున్నాను ప్రభా. అలాగా కొట్టినందుకు నేను ఏడవట్లేదు, కానీ కొట్టిన తర్వాత నువ్వు వస్తావని మాత్రం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చే ప్రభా, త్వరగా వచ్చే ప్రభా, త్వరగా రా ప్రభా, త్వరగా రా ప్రభా. ఒక టీనేజ్ గర్ల్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఒక టీనేజ్ గర్ల్ ఉన్నది. ప్రభుకి ఆ చిన్న పాప అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ టీనేజ్ గర్ల్ అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈరోజు కొన్ని ఫలాలు నీ కోసం తీసుకొచ్చారు, కొన్ని గిఫ్ట్స్ నీ కోసం తీసుకొచ్చారు. నౌ యూ కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. యూ కెన్ ఫీల్ ద డివైన్ టచ్ ఆఫ్ ద లార్డ్. అలాగే చేతులెత్తి ప్రభా, నిందితుడనై ఒంటరినే ఉన్న నన్ను అందరూ నువ్వు యెరూషలేములో ఉండవలసిన వాడు యెరికోకు ఎందుకు వచ్చావని తిడుతున్నారు తప్పించి, నా స్థితి అక్కడే ఉన్నది. ఆ తర్వాత నా ప్రభు నా కోసం వస్తాడు, పడి ఉన్న నన్ను లేవనెత్తుతాడు. ఆయన నీకు ఏది అవసరమో, నీకు ఎక్కడ దెబ్బలు తగాలో ఆ దెబ్బలన్నిటికీ గాయాల కోసం తను వెల చెల్లించి ఉన్నాడు. నిన్ను మరలా బ్రాగు చేయడానికి శ్రద్ధ చూపించి ఉన్నాడు. మీలో ఇప్పుడు కొంతమంది ప్రభువుని చూస్తారు, ప్రభుని ఆరాధిస్తారు. హృదయపూర్వకంగా నీ హృదయం ప్రభువుతో కనెక్ట్ అయిపోవాలి. న్యాచురల్ టు సూపర్ న్యాచురల్ మనందరం మూవ్ అవుదాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. నీ బాధలు అన్నీ పక్కన పెట్టేసి, నువ్వు పాపివి నన్ను నా దగ్గరికి దేవుడు రాడు అనుకోక, నువ్వు పడి ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి యేసు ప్రభు వస్తాడని ఈరోజు మీతో చెప్తున్నాను. ఒక్కడు తప్పక పడిపోతాడని బైబిల్లో రాయబడి ఉంది. యవనస్తుడు తప్పక పడిపోతాడు. నువ్వు అందుకోసం పడిపోయాను నేను పాపిని అనుకోవద్దండి. ప్రభు నీ దగ్గరికి వచ్చి నేను బాగు చేయబోతున్నాడు.
పడి ఉన్న స్థితిలో నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన. ఈ లోకమంతా నిన్ను వదిలేవచ్చు, బట్ వన్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ. నీ కోసం ఉన్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన స్పర్శ ఎలాంటిదో తెలుసా? నీ ఉన్న స్థితిని అమాంతముగా పైకి లేపేది, నీకోసం శ్రద్ధ వహించే దేవుడు. నాకు అదే చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ ఎంతమంది ఈ ఆరాధనలో ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు మీరు మనస్ఫూర్తిగా నమ్మండి, ఆయన నీకోసం శ్రద్ధ చూపిస్తున్నాడు. నీ అప్పుల విషయంలో శ్రద్ధ చూపిస్తాడు. ఈరోజే అది జరగబోతుంది. ఈరోజు డేట్ మీరు నోట్ చేసుకోండి. ప్రభుని అడగండి, ప్రభుని టెస్ట్ చేయండి. ప్రభువా, నువ్వు అన్నావు నా కోసం శ్రద్ధ చూపిస్తానన్నావు. కొన ఊపిరితో ఉన్నావు, కొన ఊపిరితో ఉన్నావు. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. చిన్న స్వరం, చిన్న స్వరం. నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవే, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారిన, కష్టాలు తీరిన, కాలం మారిన, కష్టాలు తీరిన, కారణం నీవయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఒంటరిని కాను నేను, నీవు నాకు తోడుండగా. ఒంటరిని కాను నేను, నీవు నాకు తోడుండగా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. అందరూ చెప్పండి, ఆధారం నీవే, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ఈరోజు ఆయనే మనకు ఆధారం అండి. సో డోంట్ వరీ, ఏడవద్దు. పడి ఉన్న నీ దగ్గరికి వస్తాను. నువ్వు అనుకో, అందరూ మీ మమ్మీ నిన్ను పడిపోయావు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఒకప్పుడు నువ్వు దర్శనాలు చూసేవాడివి, ఒకప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండేదాన్ని, ఒకప్పుడు ఉపవాసాలు ఉండేదారు. ఈరోజు శైతాన్ పట్టింది. అందరూ నిన్ను ఒక్కొక్క మాట అంటున్నారు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు పడిపోయావు కదా, నువ్వు కూర్చొని ఉన్నావు కదా, లేవలేకున్నావు కదా. ఏ పాపంలోనైతే నువ్వు లేవలేకున్నావో, కొనువుపిరితో ఉన్నావు, అది నీ వల్ల కావట్లేదు కదా. అది నువ్వు దేవుడికి అప్పగించుకోగలిగితే, ప్రభు నా వల్ల కావట్లేదయ్యా, నేను లేవలేకపోతున్నానయ్యా, ప్రయత్నించాను, కానీ ఎందుకన్నా నా వల్ల కావట్లేదు. అదే నా పరిస్థితి. నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, ఒక మెరుపు వేగంలో ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఈ మధ్యకాల సమయంలో మెరుపు వేగంతో ఆయన నీ దగ్గరికి వస్తాడు. మెరుపు వేగంలో నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడే వస్తాడు ఆయన, ఇప్పుడే వస్తాడు. మెరుపు వేగంలో నీ కన్నీళ్ళు ఆయన పాదాలు తాకాలి. ప్రభు, లేవలేకపోతున్నాను, ఆ వీడియోస్ నుంచి లేవలేకపోతున్నాను, ఆ డబ్బు పిచ్చి నుంచి నేను లేవలేకపోతున్నాను, అప్పుల నుంచి లేవలేకపోతున్నాను, అమ్మాయి నుంచి లేవలేకపోతున్నాను, అబ్బాయిల దగ్గర నుంచి లేవలేకపోతున్నాను, అది నా వీక్నెస్ అయిపోయింది, నేను లేవలేకపోతున్నాను అయ్యా. టుడే ద గాస్పెల్ ఈజ్ ద లార్డ్ ఈజ్ ఫర్ యూ.
ద సాల్వేషన్ ఈస్ ఫర్ యూ. అది నీకోసమే, నీకోసమే. నువ్వు పడిపోయావని బాధపడకు, రక్షకుడిని చూడబోతున్నావని ఆనందంతో ఉండు. అందరూ వదిలిపెట్టిన ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. ఆయన వదిలిపెట్టాడు. ఆయన థ్యాంక్ యూ. యేషువా 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 యేషువా. నీ ఆక్రందన కేక ప్రభుకి వినబడా. నీ ఆక్రందన కేక ప్రభుకి వినబడా. For you, he is for you. ఆయన నీ కోసం. యేషువా యేషువా యేషువా. లేవలేకున్నానయ్యా, లేవలేకున్నానయ్యా. లేవనెత్తువాడవు నీవే యేసయ్యా. Yeshua, Yeshua. Oh, Father, Father, I love you. I love you. The altar దగ్గర. Now you can see the Lord, the glorified God. Powerful Savior. Now He is with us. 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 You can see the glory of God. Lord, I want to see you, Lord. ఇంకేది తలచకు. Holy Spirit, the showers of blessing. Glory to Lord. Thank you, Lord. జీవజలమా ప్రవహించు ప్రభువా, మా మధ్యలో మమ్మల్ని శుద్ధీకరించు ప్రభువా. మమ్మల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళు ప్రభువా. మాకు తండ్రిని చూపించు ప్రభువా. తండ్రి మనస్సును ఎరగించు. మీలో నిజంగా ప్రభువుని చూడాలంటే నౌ యూ కెన్ సీ, నౌ యూ కెన్ సీ, నౌ యూ కెన్ సీ. Yeshua, 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 Holy Spirit, Yeshua. మీ మధ్యలో ఉన్న ప్రభువుని అడగండి. ప్రభా, నన్ను ఒకసారి తాకు, నన్ను తాకు ప్రభువా, నన్ను తాకండి. లేవలేక ఉన్న నన్ను తాకు ప్రభువా. పడి ఉన్న నన్ను లేవనెత్తు ప్రభువా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఈరోజు ఆ సన్నిధిలోనే మనకు ఆనందం. నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నాపై
ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అందరూ చిన్న స్వరముతో, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది. అందరూ శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ. అందరూ చప్పట్లు కొడుతూ ఆధారం ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పడదాం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, అందరూ కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, నా దేవా కారణం నీవేనయ్యా. పాడదాం అందరూ కలిసి, కారణం నీవేనయ్యా, నా దేవా కారణం నీవేనయ్యా. నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. గట్టిగా స్వరమెత్తి పాడదాం. నిజమైన చప్పట్లు కొడుతూ ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఒకసారి నిజమైనదా, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఒకసారి గట్టిగా, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ. యేషువా 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 everyone యేషువా 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 యేషువా. We need your presence Lord, we need your. అందరూ చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధాత్ముడు మన అందరినీ తాకాలి, మన హృదయాల్ని తాకాలి, మన జీవితాల్ని తాకాలి. ఆయన స్పర్శ మనందరికీ కావాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ we need divine power, we need his divine touch. పరలోకపు స్పర్శ శక్త్యరస్యరత్యర శిఖస్యరత్యర బాబా. Thank you Lord,
థ్యాంక్ యూ లార్డ్. ఓ మమ శిస్యరత్యరర శిబబబబబబరికస్యరత్యరర బబ యేషువా 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 ప్రియ పరలోకపు తండ్రి, నేను నమ్ముతున్నాం ప్రభా, నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవిస్తాడు. ఆ విశ్వాసంతోనే మేము జీవించగలం కూడా ప్రభా. ఇదిగో నా తండ్రి, విశ్వాసంలో ఉన్న బలం మా అందరికీ ఇవ్వండి. అబ్రహాము విశ్వసించాడు, వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. దావీదు విశ్వసించాడు, సౌలు చేయలేని యుద్ధ ప్రావీణ్యత లేని దావీదు చేయగలిగాడు. విశ్వాసంలో ఉన్న బలము లేమి నుంచి సమృద్ధిని సృష్టించింది ప్రభు చేతిలో. విశ్వాసంలో ఉన్న బలం మరణాన్ని జయించింది. ఈరోజు నిజంగా నీకేమీ లేదేమో, కానీ విత్ ద ఫెయిత్ యు విల్ సీ ద మిరకిల్స్. నువ్వు చూస్తావు అద్భుతం. నిజంగా నువ్వు పడిపోయావేమో, బట్ విత్ ద ఫెయిత్ నౌ యూ కెన్ స్టాండ్ అండ్ యూ కెన్ వాక్ ఫర్ గాడ్. నువ్వు నీ దేవుణ్ణి ప్రేమిస్తావు, ఎందుకంటే చుట్టూ అందరిని వదిలేసేటప్పుడు నిన్ను దాటిపోలేదు ఆయన. దాటిపోలేని దేవుడు, నేను దాటి వెళ్ళలేడు, నేను దాటి వెళ్ళలేడు. ప్రభా, ఏది లేకపోయినా బ్రతుకుతాం, ఆ స్పర్శ మాత్రం మేము కోల్పోకూడదు ప్రభా. తండ్రి 2 చేతులు చాపుతున్నప్పుడు ఒక కొడుకుగా పాపంలో ఉన్న నేను, పడిపోయి ఉన్న నేను, కంపు కొడుతున్న నన్ను కౌగిలించుకోవడానికి 2 చేతులు చాచిన నా దేవునికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలను? కంపు కొడుతున్న నన్ను ఆహ్వానిస్తున్నాడు, పాడైపోయిన నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన స్పర్శనివ్వడానికి ఇంటి దగ్గర ఉన్న కొడుకుకి అది అవకాశం లేదు, కానీ తప్పిపోయిన కొడుకుకి అవకాశం ఇచ్చాడు. ఎంత ప్రేమయ్యా నీది! ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలం?